ధనురాశి వారి యొక్క ఫలితాలు. మూల మొత్తం 4 పాదాల వారికి, పూర్వాషాఢ మొత్తం 4 పాదాల వారికి, ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి ధనురాశి వర్తిస్తుంది. ఏ యో బా బి భూ ధా బా ఢా బే అన్న అక్షరాలతో పేరు ప్రారంభమయ్యేవారు కూడా ధనస్సు రాశిలోకి వస్తారు. ఇక ధనస్సు రాశి వారి ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం మిక్కుటంగా కనబడుతోంది, బాగుంది. రాజపూజ్యం 5, అవమానం 6. వెనకాల ఏడ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటారు, జాగ్రత్త వహించాలి. ఇక గురుడు లగ్న చతుర్థాధిపతి అష్టమ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో భాగ్యస్థానంలో ఉండడం చేత అర్ధాష్టమ శని ఉంది వీళ్ళకి. అర్ధాష్టమ శని ఉన్నా పెద్ద ఎక్కువ బాధించదు ధనురాశి వారికి. అన్ని రంగాల్లో తమ జీవితానికి విలువ తెచ్చుకుంటారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ చేత కార్యదీక్ష, సంఘంలో గౌరవం పలుకుబడి పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, ధైర్య సాహసాలు పెరుగుతాయి, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, సంఘంలో మంచి స్థానం పొందుతారు. మీ తెలివితేటలు అందరూ గుర్తిస్తారు. మీరు చేసే పనులకి మీ గృహ జీవితంలో అన్నీ బాగుంటాయి, కానీ నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఖర్చు చేయడానికైనా వెనకాడరు, విజయం సాధిస్తారు. మీ విషయంలో కంటే ఇతరుల విషయాల్లో పనిచేయడంలో శ్రద్ధ ఎక్కువ పెడుతూ ఉంటారు. మీ వాక్ ప్రభావం బాగుంటుంది, మీరు మాట్లాడే మాటలు అందరికీ నచ్చుతాయి, ప్రతి పనిలో ముందడుగు వేస్తూ ఉంటారు. ఏదైనా శారీరకంగా చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది, కానీ గురుబలం వల్ల వాటి నుంచి బయటపడతారు. కొంచెం ధన నష్టం కలిగే అవకాశం ఉంది, అది కూడా గురుబలం వల్ల బయటపడతారు. మొత్తానికి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది, ప్రమోషన్లు వస్తాయి, కుటుంబంలో మంచి ఆదరణ పొందుతారు. రాజకీయ నాయకులకి మహోన్నత కాలంగా ఉంటుంది, ప్రజల్లో మంచి పేరు పొందుతారు. అనేక సేవా కార్యక్రమాలు చేసి గొప్ప పేరు తెచ్చుకుంటారు రాజకీయ నాయకులు. కళాకారులకి కొంతమేర అనుకూలిస్తుంది, కొన్ని అవకాశాలు వచ్చినా కొద్దిగా అంతంత మాత్రంగా ఉంటూ ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి సంవత్సరం చాలా బాగుంది, అంతా అనుకూలం, వ్యాపారాలు బాగా సాగుతాయి, అన్ని వ్యాపారస్తులకి బాగుంటుంది. విద్యార్థులకు కూడా గురుబలం బాగుంది, మంచి జ్ఞాపక శక్తితో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు, విదేశ చదువులు లాభిస్తాయి, విదేశాలకు వెళ్తారు. వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉంది, 2 పంటలు లాభిస్తాయి, అప్పులన్నీ తీరిపోతాయి, చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం స్త్రీలకి, ఈ రాశి వారికి గురుబలం బాగుంది. కుటుంబంలో మీ ప్రత్యేకత కనబడుతుంది, అందరూ మిమ్మల్ని అడిగే ఏ పనైనా చేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు ఉంటాయి. మీకు విలువైన వస్తువులు కొంటారు, మీ పేరుతో స్థిరాస్తులు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కానీ మీ చేత్తో డబ్బు నిలబడదు, తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని అనారోగ్యాలు కొంచెం కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. మొత్తానికి ఈ రాశి వారందరికీ మిమ్మల్ని చూసి, ఉన్నతిని చూసి ఓరవలేక ఉండే నరఘోషలు ఎక్కువగా ఉన్నాయి. శని మంగళవారాలు నియమం పాటించడం, నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం, ఆంజనేయ స్తోత్రాదులు చేయడం వల్ల, శివాభిషేకం చేయడం, తైలాభిషేకం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం.